నేను అక్కడే కూడా చనిపోతా. అంతవరకు మాత్రము నన్ను నా వెంబడి రాబాక, నన్ను వెంబడించబాక అని మాత్రం నువ్వేం చేయబాక చెప్పవద్దు. నీ దేవుడే నా దేవుడు. మరి ఆ మోయాబీలు ఆరాధించేదంతా కూడా విగ్రహారాధన. ఆ విగ్రహారాధనలోకి తిరిగి మరలా ఒక కోడలు వెళ్ళిపోతే ఒక కోడలు ఏం చేసిందే? దేవుణ్ణి వెంబడించింది. దేవుణ్ణి వెంబడించినందుకు ఆమె ఎంత బిరుదు పొందుకునిందో మన బైబిల్ గ్రంథంలో చక్కగా చూడొచ్చు. అదే 3:9-13 ఆమె ఎక్కడికి వెళ్ళిందో ఒకసారి మనం చూద్దాం. తన అత్తని వెంబడించింది కదా, నీ దేవుడే నా దేవుడు అనింది కదా. మరి ఆమె ఎక్కడికి వెళ్ళింది, ఎవరి సురక్షితమైన రెక్కల నీడలేక ఆమె వెళ్ళింది అనేటటువంటి విషయాన్ని మనం అక్కడ చూద్దాం. చదవండి. అతడు నీవెవరివని అడుగగా ఆమె నేను రూతు అను నీ దాసురాలిని, నీవు నాకు సమీప బంధుడవు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుకొనమనగా అతడు నా కుమారి యెహోవా చేత ఆమేన్. ఎవరి చేత దీవెన పొందడానికి పోయిందో తెలుసా? యెహోవా చేత దీవెన పొందడానికి పోయింది. అనేది కదా, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. నువ్వెక్కడ మృతి పొందితే నేను అక్కడే మృతి పొందుతా. మరి రూతు అంతటి తెగింపు, అంతటి విశ్వాసము ఎన్నుకునింది కనుకనే ఆయన అంటున్నాడు, బోయజ్ అంటున్నాడు, కుమారి నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావో తెలుసా? నువ్వు ఇప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావు. బెత్లెహేమోన్ అంటే ఏందో తెలుసా? బెత్లెహేమోన్ అంటే అక్కడ ఎప్పుడు కూడా కరువు రాదు. అసలు అక్కడ సమృద్ధైన ఆహారం కలిగినటువంటి ప్రదేశంలో కరువు వచ్చిందంటే అది చాలా విచిత్రమైనటువంటి విషయం. సహోదరుడా, మరి దేవుడు మరలా ఆ కరువు నుంచి దేవుడు విడిపించి ఆ బెత్లెహేమును మరలా సమృద్ధైన పంటలతో, సమృద్ధైన ఆహారం కలిగినటువంటి దేశంగా మార్చాడనంటే ఇది ఎంత అద్భుతమో ఒకసారి మనం ఆలోచించాలి. మరి ఎలెమెలెకు తన యొక్క కుమారుని తీసుకుని అక్కడికి వెళ్లకుండా ఉంటే, ఎక్కడే ఉంటే ఆ కష్టము నష్టము ఆ కరువుని దేవుని మీద ఆధారపడి బ్రతుకునుంటే ఈరోజు తన ఇద్దరు కుమారులు తను కూడా బ్రతికి జీవించేవాడు. మరి తను దేన్ని ఎన్నుకొని వెళ్ళాడంటే ఆ పాపపు ప్రపంచాన్ని ఎన్నుకొని వెళ్ళాడు. ఈరోజు కూడా మనం ఉన్నటువంటి సురక్షితమైనటువంటి దేవుని సన్నిధి నుంచి విడి ఎప్పుడైతే మనం లోక సంబంధమైనటువంటి విషయాల్లోకి, లోక సంబంధమైనటువంటి పాపపు జీవితాల్లోకి మనం వెళ్తామో మన జీవితము అంధకారములో మిగిలిపోద్ది. తను చనిపోయాడు, తనకిద్దరు కుమారులు కూడా ఏమైపోయినారు? చనిపోయాడు. మరి ఈరోజు మనము సురక్షితమైనటువంటి రెక్కల నీడను మనం ఎప్పుడు కూడా విడవకూడదు. బోయజ్ అంటాడు చూడండి, ఏమన్నాడు ఆయన? నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిదేవు. అదే మొట్టమొదటి కోడల మాట వినేసి ఆమె కూడా వెళ్ళిపోయి ఉంటే ఇలాంటి దీవెన పొందుకొని ఉంటుందా? ఆమె పేరు అసలు చరిత్రలో రాయబడి ఉంటుందా? అసలు ఋతు గ్రంథం అనే రాయబడి ఉంటుంది? అసలు లేదు. తన దేవుణ్ణి వెంబడించింది కనుక ఈరోజు ఋతు గ్రంథానికి ఏం పేరు వచ్చింది? తన పేరు వచ్చింది. మరి అంతటి విశ్వాసం కలిగినటువంటి ఋతు జీవితాన్ని బట్టి మనం ఈరోజు తెలుసుకోవాలి. మరి ఆమె బెత్లెహేమునకు వెళ్ళినప్పుడు ఏం చేసిందంట? ఆ పంట చేలలో వెళ్ళి పరిగెరుకుంటూ ఉందంట. మరి పరిగెరుకుంటున్నప్పుడు ఆ యొక్క పొలము యజమాని అయినటువంటి బోయజు తనని చూశాడు. తనని చూసి చాలా ఋతు ఎలా చాలా అందగతి, చాలా సౌందర్యవతి ప్రియమైనటువంటి సహోదరుడా, మరి అలాంటి సౌందర్యవతమైనటువంటి ఆమెను బోయజు వివాహం చేసుకోవడానికి కూడా ఆయన వెనకాడలేదు. ఎందుకంటే ఆమెలో ఉన్నటువంటి ప్రవర్తన చాలా చక్కటిదని గ్రహించాడు. ఎందుకంటే ఆమె చాలా యవన కాలంలో ఉంది. మరి ఆ బెత్లెహేం అనేటువంటి ఊరిలోకి వచ్చినప్పుడు చాలా అక్కడ యవనస్తులు ఉన్నారు. మరి వారి వైపు ఆమె చూసి వారిని ఆశించి ఎటువంటి తప్పు ఆమె అక్కడ చేయలేదు. ఆమె నీ దేవుడే నా దేవుడు అనింది. ఆ దేవుణ్ణే పట్టుకొని ఆరాధిస్తుంది. ఆ దేవుడు నిజమైన దేవుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు కనుక
తను కూడా నీతిమంతురాలుగా జీవించాలనుకున్నది. అందుకే దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడంటే సురక్షితమైన రెక్కల నీడలోకి ఆమెను తీసుకెళ్ళాడు. ఆమె ఎవరి దగ్గరకు వివాహం చేసుకున్న తీసుకెళ్ళాడంటే సమృద్ధైన ఆస్తి కలిగినటువంటి బోయాజు దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆహారం లేకుండా, తిండి లేకుండా బ్రతికినటువంటి ఆమెను దేవుడు సమృద్ధైనటువంటి సంరక్షణలోకి దేవుడు ఆమెను నడిపించుకొని తీసుకెళ్ళాడు. మరి వివాహము జరిగినది. మరి వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషంగా దేవుని ఎదిగారు. అదే 4వ అధ్యాయము 11వ వచనము చదువుదాం. మరి ఈమె ఎలాంటిదిగా పేరు పొందిందో చూద్దాము. ఆమె సురక్షితమైన రెక్కల నీడలోకి వెళ్ళింది. తర్వాత ఏమి పేరు పొందుకునింది అని చదువు. అందుకు పూర్వ ద్వారము నుండి ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల చేసెను, రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. ఎవరిగా పోల్చారంటే రూతుని రాహేలుగా పోల్చారు, లేయాగా పోల్చారు. అంటే వాళ్ళు ఎంత దేవునిలో భయభక్తులు కలిగిన ఎదగబడిన వారుగా ఉన్నారంటే దేవుని దృష్టికే పేరు పొందినటువంటి వారుగా ఎదగబడ్డారు. అలాంటి పేరును పోల్చిన వారుగా ఈ స్త్రీ కూడా జీవిస్తున్నది అని మనుషుల ద్వారా సాక్ష్యము పొందించేవాడు దేవుడు. మనుషుల నోట నుంచి ఏం చేస్తాడు దేవుడా? మన గురించి సాక్ష్యం చెప్పిస్తాడు. మరి ఈరోజు మనము దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము కూడా రూతు లాంటి జీవితాన్ని మనం ఎన్నుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆమె ఏమి ఎన్నుకున్నదంటే దేవుని నమ్మింది. దేవుని చక్కగా ఏం చేసింది? ఆమె విశ్వసించింది. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి అందుకే ఆమె పూర్వమందున్నటువంటి రాహేలు, లేయా అనేటటువంటి వారు ఎలాగైతే జీవించారో అలాగా నీ కోడలు ఏం చేస్తుంది? జీవిస్తుంది. వాళ్ళు ఎలాంటి భక్తి పరులో, వాళ్ళు ఎంతగా దేవునికి లోబడి జీవించారో అదేవిధంగా నీ కోడలు కూడా జీవిస్తుంది అనేటటువంటి గౌరవమైనటువంటి ఒక బిరుదుని పొందుకోగలిగింది. మరి ఈమెలో నుంచే యేసుక్రీస్తు రావడానికి అన్నటువంటి సిద్ధాంతాన్ని కూడా మీ మధ్యలో చదివిస్తాను. అదే 4వ అధ్యాయం 17వ వచనంలో చదవండి. ఆమె పొరుగు స్త్రీలను నయమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదని పేరు పెట్టిందంట. అంటే ఎవరు? ఇప్పుడు రూతుకి ఎవరు పుట్టారు? ఓబేదు పుట్టాడు. చదువుమా. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయా యొక్క తండ్రి. మనం ఎందుకు యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడని చెప్తాం? మనము దావీదు వంశంలో నుంచి, యూదా గోత్రంలో నుంచి యేసు ప్రభు వచ్చాడని చెప్తాం. మరి ఇదే ఆయన రూతు దేవుని అంత విశ్వాసపరురాలుగా ఎదగబడింది కనుకనే యేసు ప్రభువే ఆమె వంశములో నుంచి రావడానికి కారణమైంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి ఓబేదును కనింది, ఓబేదు యెషయాను కన్నాడు, యెషయా దావీదును కన్నాడు. ఇలాగ మన తరతరాలు చూసుకుంటూ వస్తే ఆ తరములలో నుంచి ఎవరు వచ్చారా? యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఆయన లోకరక్షకుడుగా వచ్చాడు. ఆయన నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. ఈ లోకములో ఉన్నటువంటి మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనము దేవుని సురక్షితమైన రెక్కల నీడని విడిచి మాత్రం లోకములోకి వెళ్ళామనంటే అంతకంటే దౌర్భాగ్యమైన స్థితి వేరొకటి లేదు. ఈరోజు నువ్వు సంతోషంగా ఉండొచ్చు, ఈరోజు నువ్వు సుఖభోగాలను అనుభవించవచ్చు, రేపు ఒక రోజుకి మనందరికీ తీర్పు ఉందన్నటువంటి సంగతిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రియమైన సహోదరి సహోదరుడు, దేవుడు ఆ రోజు నిన్ను నన్ను అందరినీ ఆయన తీర్పులోకి తీసుకోబోతున్నాడు. అందుకే దావీదు కీర్తనలో మనం చదివాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనము ఆయన చాలా గొప్పవాడు, చాలా ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు. నీతిమంతుడు ఖర్జూర వృక్షము వలె ఏం చేస్తారంటే వాళ్ళు చిగురించేవారుగా ఉంటారు. మరి మనము ఎవరిని ఆశ్రయించేవారుగా ఉండాలంటే దేవుణ్ణి మాత్రమే మనం ఆశ్రయించేవారుగా ఉండాలని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మొదట కోడల వలె తిరిగి లోకములోకి వెళ్ళిపోకుండా తన అత్తను వెంబడించి, తన అత్త ఆరాధిస్తున్న దేవుణ్ణే వెంబడించింది. నువ్వు జనమే నా జనమనింది, నువ్వెక్కడ చచ్చిపోతే నేను అక్కడే చచ్చిపోతానని తెగింపు కలిగి ఎప్పుడైతే ఆమె దేవుణ్ణి వెంబడించిందో దేవుడే ఆమె యొక్క వంశముల నుంచి దేవుడి భూలోకానికి వచ్చాడని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను.
ప్రభు ఈ యొక్క చిన్న మాటలు ఆయన ఆశీర్వదించి దీవించును గాక.